యాక్సిడెంట్ అయింది కదా, ఆ చేవెళ్ళ బస్సు యాక్సిడెంట్ జరిగిన దృశ్యాలు చూసి అందరూ అయ్యో అసలు ఎంత దారుణం జరిగిపోయింది అని మాట్లాడుతున్నారు. అసలు సంబంధం లేనోళ్ళు, వీడియోలని టీవీలలో చూసిన వాళ్ళు, ఫోన్లలో చూసిన వాళ్ళు కూడా ఇంత దారుణం జరిగింది. అసలు ఒక్క కుటుంబంలో అయితే 3 అక్క చెల్లెళ్ళు, ఒకటే కుటుంబ సభ్యులు వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్కి తిరిగి వచ్చుకుంటా ఆ బస్సు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. చిన్న పిల్లగాడు, వాళ్ళ అమ్మ చిన్న పిల్లగాడు, నెలల పసిగుడ్డు కూడా దాంట్లో చనిపోయింది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు 2 చచ్చిపోతే పిల్లలు అనాథలేరు. కొంతమంది తల్లిదండ్రులు బతికున్నారు, పిల్లలు చచ్చిపోయారు, తల్లి బిడ్డ చచ్చిపోయారు. కొంతమందికి కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. ఆ కంకర మొత్తం బస్సు మీద పడి ముందు సీట్లలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఆ వెనక సీట్లో ఉన్నోళ్ళు కొంతమంది బతికిరు. ఆ బతికిన వాళ్ళు కూడా కొంతమందికి అయితే కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి చాలా దారుణమైన విజువల్స్ని మనం చూసినాం. అసలు ఆ ఇష్యూతోని సంబంధం లేని వాళ్ళు, అంటే దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలిసిన వాళ్ళు అదో ఇదో కూడా కానోళ్ళు కూడా అయ్యో పాపం అన్నారు దాన్ని చూసి. కానీ ఆ చేవెళ్ళ బస్సు సంఘటన జరిగిన దగ్గర ఆ చేవెళ్ళ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఆ చేవెళ్ళ ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి అయితే వస్తుందో ఆ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడిన మాటలు చూసి వాళ్ళ నియోజకవర్గ ప్రజలు అనుకొని ఉండొచ్చు, అసలు ఏంది ఎట్లాంటి గెలిపించినాం మనము అని వాళ్ళు డెఫినెట్గా అనుకుంటారు. ఆ ఆడియో విన్న వాళ్ళు ఎవరైనా సరే బయటోళ్ళే అట్లా అనుకుంటున్నారు, గిట్లాంటి ఎమ్మెల్యేనా మీరు గెలిపించింది, గిట్లాంటి ఎంపీనా మీరు గెలిపించింది అని. ఇంకా నియోజకవర్గ ప్రజలు ఎంత బాధపడి ఉంటారు. అసలు అక్కడ ఆ రోడ్డుది విస్తరణ చెయ్యాలి, ఇబ్బంది అవుతుంది అనేది ఎన్నో రోజుల నుంచి ఉంటే దాని మీద మాట్లాడక అంతమంది చనిపోతే ఒక ఎమ్మెల్యే, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఏం మాట్లాడతాడు? ఫుల్ వైరల్ అవుతుంది కదా ఆయన ఆడియో. కాళే యాదయ్య సారేనా మాట్లాడేది? కనీసం స్పందిస్తలేరు ఏందన్నా మీరు? పిల్ల గంతగానం యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయారు. మరి వాళ్ళది ఏమన్నా ఏం తప్పిదం జరిగింది, ఏం కథ, చేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది, ఎట్లా చేయాలని? అరే మీరు లోకల్ పర్సనే ఆడా. అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడోళ్ళు అయితేందే, అరే ఎక్కడోళ్ళు అయితేందే. ఒక ఆయన ఫోన్ చేసి నేను ఇదివరకు చేవెళ్ళలో ఉండిపోయినా ఆడ రోడ్లు అస్సలు మంచిగా లేవు సార్, ఇబ్బంది ఉంది, గిట్లా గిన్నేళ్ల నుంచి మిమ్మల్ని ఆ చేవెళ్ళ ప్రజలు హత్తుకున్నారు, మిమ్మల్ని గెలిపించిర్రు, గిట్లనా జరిగేది, ఇట్లనా రోడ్డు కనీసం విస్తరణ చేయించాలి కదా, అంతమంది చనిపోయిర్రు అంటే ఆయన చెప్పిన ఆన్సర్ విని ఇవాళ ఏం మాట్లాడతాడు అంటే అసలు చచ్చిపోయిన వాళ్ళు చేవెళ్ళోళ్ళు కాదు కదా, అంతా వేరేటోళ్ళు చచ్చిపోయిర్రు అన్న లెక్క మాట్లాడతాడు. మీరు అక్కడ వాళ్ళ ఓట్లతోని గెలిచిన ఎమ్మెల్యే స్పందించాల్సిన మాటలు ఇవి, మాట్లాడాల్సిన మాటలు ఇవి. అసలు మొత్తం తెలంగాణ సమాజం బాధపడ్డది దాని గురించి. కానీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు విని ఇవాళ అక్కడున్న ఆ నియోజకవర్గ జనాలే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న జనాలు కూడా అనుకుంటుండొచ్చు ఇట్లాంటి ఎమ్మెల్యేనా మీరు గెలిపించుకున్నది అని. ఇక ఇంకొక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమంటారంటే, ఎవరో అడిగినట్టున్నారు ప్రెస్ మీట్కి పోయినా, అది ప్రెస్ మీట్ లెక్కనే కనిపిస్తుంది. ఆ ప్రెస్ మీట్లో ఆ రోడ్ యాక్సిడెంట్ గురించి అడుగుతారు కదా, సహజంగానే ఆ క్వశ్చన్ ఎదురవుతుంది వాళ్ళకి. అక్కడ ఎంపీగా ఉన్నాడు కాబట్టి సార్ మీ దగ్గర ఇట్లా రోడ్ యాక్సిడెంట్ జరిగింది కదా ఏంది అని అడుగుంటారు క్వశ్చను. అడిగితే ఆయన చెప్తున్న సమాధానం విని ఇవాళ అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. రోడ్లు మంచిగా ఉంటే యాక్సిడెంట్లు అవుతాయట, రోడ్లు మంచిగా ఉండొద్దు అన్న లెక్క మాట్లాడిండు. అసలు నిజానికి ఇట్లాంటి ఇండస్ట్రియలిస్టులు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలోకి వస్తే కొంత అన్న హ్యూమన్ టచ్ ఉండదు అంటారు చూసినావా, అందుకోసం ఇట్లా మాట్లాడతారు, ఇట్లాంటి మాటలు వస్తాయి. వీళ్ళకి ఆ హ్యూమన్ టచ్ ఉండదు కొంచెం కూడా. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులుగా వచ్చిన వాళ్ళు రాజకీయాలలోకి వస్తే ఏమవుతుంది అంటే ఇట్లనే మాట్లాడతారు, వాళ్ళకి కనీసం ఆ హ్యూమన్ టచ్ ఉండదు అని కొంతమంది మాట్లాడినప్పుడు ఎందుకో అనుకుంటాం. కానీ ఇట్లాంటి మాటలు విన్నప్పుడు మనం అట్లాంటి మాటల్ని గుర్తు చేసుకొని అందుకోసం మాట్లాడుంటారు వీళ్ళు అని అనుకోవాల్సి వస్తుంది. నిజంగా ఆ వీడియోలు చూస్తే, ఆ ఫోటోలు చూస్తే ఒక్కొక్కరు కంకర సగం వరకు ఉండి నన్ను కాపాడుర్రి అని ఒక ఆమె మొత్తుకుంటుంది. ఆ ఫోటోలు చాలా పెద్ద ఎత్తున నిన్న పేపర్లలో టీవీలలో వచ్చినాయి. దాన్ని చూసిన అందరికీ పాపం అనిపించింది. కానీ ఈయన ఏం మాట్లాడతాడంటే రోడ్లు మంచిగా ఉంటే ఇట్లా యాక్సిడెంట్లు అయితే అంటాడు, రోడ్లు ఖరాబే ఉండాలి అన్న లెక్క మాట్లాడిండు. ఇట్లాంటివి జరిగినప్పుడే, ఇట్లాంటివి వీళ్ళు మాట్లాడినప్పుడే చాలామంది మాట్లాడతారు, ఇండస్ట్రియలిస్టులు రాజకీయాలలోకి వస్తే ఇట్లనే ఉంటుంది,
వాళ్ళకి కనీస సోయి ఉండదు పేద మధ్యతరగతి ప్రజల పట్ల. బస్సులు ఎక్కేటోళ్ళు అందరు ఎవరు ఉంటారు? ఇప్పుడు మీలాగా డబ్బులున్న వాళ్ళు అయితే, ఇండస్ట్రియలిస్టుల వాళ్ళు అయితే కనుక సొంత వెహికల్లలో పోతారు, అన్నీ చేస్తారు. కానీ ఆ మామూలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు ఎవరు ఉంటారు? మామూలు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళ మీద మీకుండే ప్రేమలు ఇట్లనే ఉంటాయి. ఎందుకు పెద్ద ప్రేమలు ఉంటాయి? ఎంతసేపు వాళ్ళని ఓట్లేసే మిషన్లగానే చూస్తారు కానీ మనుషుల్లాగా చూడరు వీళ్ళు అన్న లెక్క ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంతమంది అసలు ఒక ఇంట్లో పిల్లలు చచ్చిపోయారు, తల్లిదండ్రులు మిగిలిపోయారు, ఒక ఇంట్లో తల్లిదండ్రులు చచ్చిపోయారు, పిల్లలు అనాథలయ్యారు. అట్లాంటి హృదయ విదారకరమైన దాన్ని అసలు ఇట్లా మాట్లాడాలని ఎట్లా అనిపించింది మీకు? మాట్లాడే ముందు మేము ఏం మాట్లాడుతున్నా, నేను కనీసం ఒక సోయితోని మాట్లాడుతున్నానా, ఇది బయటకు వస్తే కనుక జనాలు నవ్వుకుంటారు అనేది కూడా ఏమీ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అసలు ఇంత ఇన్హ్యూమన్గా ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు కూడా అది ఏదో నా నియోజకవర్గంది కాదు కదా, నా నియోజకవర్గంలో ఎవరు చనిపోలేదు కదా అన్న లెక్క మాట్లాడుతున్నారు. ఎవరు చనిపోయినా ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గం వల్లే బాధపడుతున్నారా? అందరూ ఆ ఇన్సిడెంట్ని చూసి బాధపడుతున్నారు. అరే ఏంది ఇట్లా ఇంతమంది చనిపోయారు, ఇంత దారుణం కదా అని మాట్లాడుకుంటున్నారు. కానీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి, అక్కడ గెలిచిన ఎంపీకి మాత్రం ఆ చనిపోయిన వాళ్ళ పట్ల, ఆ బస్సు యాక్సిడెంట్ పట్ల, ఆ రోడ్ యాక్సిడెంట్ పట్ల వాళ్ళ ఒపీనియన్ ఏంది అనేది, వాళ్ళు మాట్లాడిన మాటలు, కాళే యాదయ్య మాట్లాడిన ఆడియో, అట్లనే కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే ఇట్లాంటి వాళ్ళనా మీరు గెలిపించుకున్నది అని ఇవాళ తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. మీ నియోజకవర్గంలో మీ ఎంపీని, మీ ఎమ్మెల్యేని ఇట్లాంటి వాడిని గెలిపించుకున్నారా? మీరు ఎట్లాంటి వాడిని గెలిపించుకున్నారు, ఎట్లాంటి మాటలు వింటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోర్రి.